గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో, వారు ఎవ్వరు లక్ష్యపెట్టని సీయోననియు, వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారని చెప్పి వ్రాయబడిందండి. చాలామంది మిమ్మల్ని మీరు దేనికి పనికిరారు, మీ వలన ఎటువంటి ప్రయోజనం లేదు, మీకు ఉద్యోగం రాదు, మీ జీవితంలో ఎటువంటి అభివృద్ధి మీరు చూడరు, మీకు ఎటువంటి హెచ్చింపనేది ఉండది, మీకు పిల్లలు కలగరు, మీ పిల్లలకు వివాహం కాదు, మీ అప్పుల సమస్యలు తీరవు, నీవు తాగుబోతువు, నువ్వెంత చెప్పినా నువ్వు మారవు అని చెప్పి మీ సొంత వారే మిమ్మల్ని విడిచిపెట్టారేమో. డాక్టర్లు కూడా చేతులెత్తేసారు కావచ్చు. మీకు ఎటువంటి సహాయము ఎవరి వలన దొరకట్లేదు కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడండి, అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగజేయుదును, నీ గాయములు మాన్పుదును. ఇదే యెహోవా వాక్ అని. చాలామంది ఆరోగ్యం అంటే శారీరకంగా ఆరోగ్యం అని ఆలోచిస్తారండి. కానీ చాలామంది మానసికంగా ఎంతో కృంగుదలకు గురయ్యేవారిగా ఉంటారు. శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉన్నప్పటికిని, మానసికంగా మాత్రము ఎంతో దిగులు పడి బాధపడేవారిగా ఉంటారండి. వాళ్ళు ఎవరు నీకెలాంటి పేరు పెట్టినప్పటికిని, ఎవరు ఏమన్నప్పటికిని నేను నీకు ఆరోగ్యం కలుగజేయుదును, నీ గాయములు నేను మాన్పెదును అని చెప్పి